గాయపడ్డ సింహం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. లాస్ట్ 3-4 డేస్ నుంచి ట్విట్టర్‌లో ఒక అప్డేట్ ఉంది. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో క్యామియో ఉందని చెప్పి ట్రైలర్ చూసాక అర్థమైంది. శ్రీ విష్ణుది క్యామియో కాదంట, ఎక్స్‌టెండెడ్ క్యామియో. దిల్ రాజు నిన్న స్పీచ్‌లో చెప్పింది ఏంటంటే శ్రీ విష్ణు సెకండ్ హాఫ్ మొత్తం ఉంటాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం తరుణ్ భాస్కర్ హవా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం శ్రీ విష్ణు లాక్కెళ్తాడంట. అండ్ ఈ సినిమా సెకండ్ హాఫ్ లో 5 ఎపిసోడ్స్ స్పెషల్ గా డిజైన్ చేశాడంట కశ్యప్ శ్రీనివాస్. ఆ 5 ఎపిసోడ్స్ 5 టాప్ హీరోల గురించి ఉంటాయంట. ఆ హీరో ఫ్యాన్స్ అందరికి ట్రీట్ అని చెప్పాడు దిల్ రాజు. అండ్ ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ కట్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా ఏం లేదు. జస్ట్ నార్మల్ ట్రైలర్ కట్ అని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా చూడడానికి 2 రీజన్లు చాలు. ఒకటేమో డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీరే అంటారు మన ఇండస్ట్రీకి ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడని చెప్పి. సెకండ్ వన్ కాస్టింగ్. ఈ సినిమా కాస్టింగ్ అయితే అదిరిపోయింది. మొన్నటి వరకు శ్రీ విష్ణు ఉన్నాడని చెప్పి దాచిపెట్టారు. చూడాలి శ్రీ విష్ణుని ఎంతవరకు ఉపయోగించుకుని ఉంటారో. అండ్ ఈ సినిమా టైటిల్ గాయపడ్డ సింహాన్ని పెట్టారు కానీ 2-3 గాయపడ్డ సింహాలు ఉన్నట్టున్నాయి సినిమాలో. చూద్దాం 1వ తారీఖు మనకు తెలిసిపోద్ది అసలు ఏంటి ఈ కథ ఏంటనేది. ట్రైలర్ లో అయితే రివీల్ చేయలేదు కథ గురించి పెద్దగా. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ గాయపడ్డ సింహం.